ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుండి తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని 10వ స్థానమై, కుంభరాశిలో రాహువు 11వ స్థానమై, మీనరాశిలో కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైన 12లో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురువు స్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి, అంటే ఏ రాశి వారికైనా గురువు స్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఫలితం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీ నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించిన ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే గనక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది వీళ్ళు చేసేటువంటికే మంచి పని అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కన్ఫర్మ్గా మీకు తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. ఎప్పుడు పిరికివాడు, మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటుంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ విషయంలో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే నష్టాలన్నిటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి
ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి ఉంటుంది, అంటే భయం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది. అలాగే వృషభ రాశి వారి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని, కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి. అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫర్మ్గా ఆ నిర్ణయం చాలా అందంగా ఉంటుంది. అందంగా అంటే ది స్ట్రాంగ్ అని అర్థం. ఇంకా నేను అనుకున్నాను, ఇలాగే చేస్తాను, ఇందులో మార్పు ఉండదు, ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలాలో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారి కోపాన్ని తగ్గించుకోవాలి, మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారు అంటున్నారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకునేది చేస్తారు అంటున్నారు. మరి వీళ్ళు ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండి వాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటువంటి హక్కుని కానీ అలాంటి పరిస్థితిని కానీ ఒక తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు, కీలు బొమ్మగా మారిపోతారు. వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతులు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచనలు చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాలు కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలని బుద్ధి ఉండదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరిని జాగ్రత్తగా చూస్తే గనక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్త పడాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిది. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు అనుకోండి, ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ పోవడం వల్ల ఆరోగ్యం అనేది క్షీణించేటట్టు వంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధం విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకి ఎక్కువగా గురి అవుతారు. వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారన్నమాట.
అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇలా ఈ వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జనా సుఖినో భవంతు.